హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళైతే నేను మీకు టేస్టీ అయిన పీతల కూర ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదనమాట, మా అమ్మ రెసిపీ. చాలా బాగుండిద్ది, చాలా బాగా చేసిందనమాట. నేను ఈ ప్రాసెస్ మొత్తం చెప్పిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు పీతల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా! మేమైతే ఈ వైట్ కలర్‌వి తీసుకున్నాము. సముద్రపు పీతలు బ్లాక్ కలర్‌లో ఉంటాయంట. అవి ఇంకా టేస్ట్‌గా ఉంటాయి. పెద్ద పెద్దగా ఉంటాయంట, నాకు తెలీదు. సో ఇప్పుడైతే పీతల్ని బాగా వాష్ చేసేసుకోవాలి. లోపల ఉన్న ఫ్లెష్ అంతా క్లీన్ చేసేసి, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని, కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇది చేపల కంటే డబల్ నీచు వాసన వచ్చిద్ది. సో అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిబొందు ఉల్లిబొందు అంటాం మేము. దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అమ్మ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసింది, మరీ ఎక్కువ కాదు. నీచు వాసనగా పోవాలంటే కొంచెం మసాలాలు ఎక్కువగానే పడతాయి కదా! సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. కారం కూడా కొంచెం లైట్‌గా వాసన వచ్చిద్ది కదా, పచ్చివాసన, అది కూడా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి, చెక్క, లవంగ, యాలుక్క ఈ 4 కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. గ్రేవీ కోసం ఇదేనమాట. సో అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలే వరకు. ఫ్రై చేసుకున్న తర్వాత ముందే వాష్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నుంచి ఎట్లాంటి వాటరు రాదనమాట. ఇప్పుడు చికెన్‌లో నుంచి వాటర్ వచ్చిద్ది కదా, అలాగా ఏం రాదు. ఇందులో అన్నీ టెంకలు, డొప్పలే ఉంటాయి కదా, అందుకని ఏం రావన్నమాట వాటర్. ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పీతల్లోకి మసాలా వెళ్ళేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. గ్రేవీ చిక్కబడిందా లేదా అని చూస్తూ ఉండాలి. ఇంకా మనకి సరిపడా గ్రేవీ ఉంచుకొని ఫైనల్గా కొత్తిమీర, పొడి మసాలా అదేనండి గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంతకీ మీకు పీతలంటే ఇష్టమా కదా, నాకు కమెంట్ చేయండి. పీతలు తింటే కొంతమందికి ఎలర్జీలా వచ్చిద్దనమాట, అందులో నేను కూడా ఒకదాన్ని. సో నేనెప్పుడు తినలేదు. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట పీతల కర్రీ అంటే. ఈ ఎలర్జీ ఏంటంటే మొత్తము గొంతు, చెవులు అవన్నీ కూడా ఇచ్చింగ్ వచ్చేస్తాయి, దురదలాగా వచ్చిందనమాట పీతలు తింటే. సో అందుకని నేను అస్సలు తినను. సో మా హస్బెండ్ కోసం మా అమ్మ కుక్ చేసిద్దనమాట వెళ్ళిన ప్రతిసారి. సో మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి పీతల కర్రీని, చాలా బాగుండిద్ది టేస్టీగా. అంటే మా హస్బెండ్ చెప్పారు, నేను తినలేదులే. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.